హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుల మీద అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి తాజాగా స్పీకర్ గడ్డ ప్రసాద్ శేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాననాయందర్లకు మరోసారి నోటీసులు పంపించారు. ఈ నెల 23లోగా సమాధానాలు పంపాలని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది విచారణ పూర్తి చేశారు స్పీకర్. దీనికి సంబంధించి ఎవరైతే వాళ్ళ మీద ఫిర్యాదు చేశారో వాళ్ళకు కూడా దానికి సంబంధించిన ఆ ప్రతిని పంపించేసి ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు జూలైలో స్పీకర్ కార్యాలయానికి అది తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టులో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఒక దాననాయందర్, కడియం శ్రీహరి మినహా మిగతా వాళ్ళందరూ వాళ్ళ అఫిడవిట్లు సమర్పించారు. మేము పార్టీ మారలేదని చెప్పారు. అయితే సుప్రీంకోర్టుకు మరోసారి అసెంబ్లీ కార్యదర్శి వెళ్ళి మాకు మరికొంత సమయం కావాలనంటే దాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి అని ఇదే సమయంలో కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త సంవత్సరం ఎక్కడ వేడుకలు చేసుకుంటారని ఒక కామెంట్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ విచారణను స్పీడప్ చేశారు. ఇప్పటివరకు నోటీసులకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. 23లోగా వాళ్ళ అభిప్రాయాలను, సమాధానాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని చెప్పారు. ఇప్పటివరకు విచారణ పూర్తయిన వాళ్ళకు సంబంధించి ఎలా నిర్ణయం తీసుకోవాలని న్యాయ సలహాల అనంతరం వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఒక కసరత్తు జరుగుతుంది. బహుశా సుప్రీంకోర్టు గడువు విధించిన 4 వారాల లోపలే దీని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుందని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు దాననాయందర్, కడియం శ్రీహరి టెక్నికల్గా వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాజీనామా చేస్తారా లేకపోతే స్పీకరు వేటు వేస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే జరిగితే కనుక రాష్ట్రంలో మరికొన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మిగిలిన 8 మంది మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా కొంత ఆసక్తిగా ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో మరికొన్ని ఉప ఎన్నికలు తథ్యమనే ఒక సంకేతం